ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, కొండగాడి తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. సామెతలు 11:13. ఎవరితోనూ పంచుకోలేని విషయాలు ఉంటాయి. వాటిని నమ్మకమైన వారితోనే పంచుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు లోకం ఎలా తయారైందంటే, ఏదైనా విషయాన్ని ఎవరితోనైనా పంచుకుంటే వాటికి 4 తగిలించి లేనిపోని వెతికించి బయటకు వదిలేసే జనాలు ఎక్కువైపోయారు. క్రైస్తవులలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. వారి తప్పు వారికి కనపడకుండా సాతాను వారి యొక్క మనోనేత్రాలను మూసినట్టున్నాడు. అయితే పరుల విషయాలలో జోక్యం చేసుకుంటూ వారి యొక్క గుట్టులను బయట పెట్టే వారిని కొండగానిగా అబద్ధికునిగా బైబిల్ చూపిస్తుంది. నువ్వు ఎంత భక్తి చేసినా పరుల విషయాలను బయట పెడితే కొండగానిగా ఎంచబడతావు. జాగ్రత్త. నీ మీద నమ్మకం ఉంది కనుకే, నువ్వు నమ్మకస్తునివి కనుకే నీతో అన్నీ షేర్ చేసుకుంటున్నారు. నువ్వు ఒక ఫ్రెండ్ అయినా, నువ్వు జాబ్ చేసే చోట కొలీగ్ అయినా, భార్యవైనా, భర్తవైనా, తల్లివైనా, తండ్రివైనా, నీ స్థానం ఏదైనా, నువ్వు ఎవరివైనా సరే నమ్మకమైన స్వభావం కలిగి ప్రవర్తించు. పరుల గుట్టు బయట పెట్టి అబద్ధికునివి కాకు. అటు జనులకు ఇటు దేవునికి మోషే వలె నమ్మకమైన వానిగా ఉండడానికి ప్రయత్నించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.